లక్ష్మీప్రియ. మనం ఫస్ట్ డే సెకండ్ డే స్వీట్ హాట్ అంటే బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, చక్కెర పొంగల్ తీసుకున్నాం కదా. సరే ఇవాళ వెరైటీగా చికెన్ ఫ్రై చేసుకుందామని మనం ఇక్కడ రెడీ అయ్యాం. అడిగారు కొంతమంది, ఇదే చేస్తున్నారు, నాన్ వెజ్ చేయొచ్చు కదా అని. ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఇవాళ చికెన్ ఫ్రై చేసి చూపిస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏముంది, చికెన్. నేను దీనికి ముందే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, తర్వాత కొంచెం మసాలా ఇది కలిపి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందు పెట్టుకుంటే ఇది బాగుంటుంది అన్నమాట. దానిలో తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంతే. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఫ్రై కదా, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. వేడవుతుంది. కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ సడన్గా మీరు వెజ్ అది ఇది అన్నారు కదా, నాన్ వెజ్కి ఎందుకు వచ్చారని అడిగారు. నాన్ వెజ్ కూడా చేయొచ్చు కదా అని. అంటే మరి నాకు వచ్చు రాదు అని ఏదైనా టెస్ట్ చేయడానికి ఏమన్నా, కానీ బట్ చేసి చూపిస్తానులే అని చెప్పి అనుకుని వాళ్ళ ట్రై చేస్తున్నాను. చూడండి, చూసి చెప్పండి నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే. చికెన్ ఫ్రైలు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసింది వేరు, అంటే కొంచెం ఇవన్నీ వేసేసి దానిలో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచడం లేదు. అప్పటికప్పుడు మనం వేసేసుకొని దానిలో మళ్ళీ మసాలా దినుసులు వేసి అలా ఫ్రై చేసుకొని చేసేది అది వేరు. చాలా ఉన్నాయి వెరైటీస్. వేడైంది, నూనె వేడైంది, ఇది వేద్దాం. ఇప్పుడు ఫ్రై అనేటప్పటికి పకోడీలాగా వేయించుకోవద్దని అనమాట. చూడండి, బాగుంది కదా, త్వరగా వేగితే. ఇందులోని కొంచెం ఓకే ఫ్రై అయినా కూడా మనం ఒక 2 లవంగాలు, ఒక యాలుక, చిన్న చెక్క వేసుకుందాం. ఈ చికెన్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఎలాగా అన్నంలో తినడం అన్నట్టు. మామూలుగా మనం రసం కానీ లేకపోతే సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇలాగ. సాంబార్కి పప్పుచారు కూడా చాలా తేడా ఉంది. అవన్నీ ఒకరోజు చేసుకుందాం. అది ఉన్నప్పుడు పక్కన ఇవి నంచుకొని తినడానికి బాగుంటుంది. సైడ్ డిష్ అనమాట. ఇది ప్లెయిన్ రైస్లో కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే ఇదిగో ఇది ఎంత గ్రేవీ అవుతుంది కదా, గ్రేవీలాగా ఉంటుంది కాబట్టి కలుపుకోవచ్చు. కానీ మనం చికెన్ ముక్కలు దీనిలో పడేసేటప్పటికి కొంచెం ఫ్రై అవుతుంది, దగ్గరగా వస్తుంది అనమాట పకోడీలాగా. రసం వాటిలోకి అయితే బాగుంటుంది, బట్ ఇలా కూడా బాగుంటుంది, తినొచ్చు. దాన్ని కూడా మనం కొంచెం ఇప్పుడు టేస్ట్ చేసుకుని, ఇది అంటే ఇది గ్రేవీ కోసమే. ఫ్రైకి దీనికి తేడా ఏంటంటే, ఇది ఓన్లీ మనం పకోడా లాగా వేయించుకోవడమే, కొంచెం ఆనియన్ వేసిది. అది దానిలో ఇంకా మసాలా దినుసులు అవి ఇవి మనం ఎక్కువ వేస్తాం. గరం మసాలా, తర్వాత గసగస ఇవన్నీ నూరి వేస్తాం. కలుపుకోవటానికి ఇది ఉంటుందన్నమాట. అది కూడా ఫ్రైయే. పులుసు అంటే పులుసు వేరుగా ఉంటుంది, ఇంకా కొంచెం మనం పులుసులాగా చేసుకుంటాం. సో ఈ ఫ్రైలు చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేయకుండా ఓన్లీ చికెన్ ముక్కలే ఫ్రై చేసి తీసుకోవడం కూడా ఉంటుంది. సో ఇదేసాం అనుకోండి, అలా ఒక్కొక్క ముక్క రసం వేసుకొని తిని మళ్ళీ సైడ్ ఇది ఇలా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. వెరైటీస్ చాలా ఉన్నాయి, ఏది ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే మనం కలుపుకోవటానికి ఇంకొంచెం ఇది వస్తుంది. చూసారా, ఇంత నూనె పడుతుంది. కావాలంటే ఈ నూనె మనకి ఎక్కువైంది అనుకుంటే తీసేసుకోవచ్చు. ఫ్రై అంటే వేగాలి కదా, ముక్కలు, చికెన్ ముక్కలు ఉడకాలి. చికెన్ మ్యాగ్నెట్కి మనం కలిపి ఎంత పెట్టుకున్నాం కదండి, ఒక
20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ లేదా 20 నిమిషాలు ఉన్నా కూడా పర్వాలేదు, అయిపోతుంది. అంత కారం, ఉప్పు, పసుపు, మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇది చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఆనియన్ వేసుకుందాం. అప్పుడు ఇది అది ఈక్వల్గా ఇది అవుతాయి అన్నమాట. వేసేసుకుందాం. లేదంటే ఇది ఎక్కువగా సేపు ఉంచామంటే మాడిపోతాయి, ఇది అది సపరేట్ అయిపోతాయి. ఇలా చేసి కొంచెం సేపు మూత పెట్టామనుకోండి, మగ్గుతుంది. ఈ నూనెలో చక్కగా ఉడికిపోతాయి. దీన్ని అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా పకోడా, ఆనియన్ పకోడా తిన్నట్టు తినొచ్చు. స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. కారం అది ఇంకా మనకి సరిపోతుంది. టీ కూడా తింటారు కదా, సరిపోతుంది. కొంచెం సేపు మనం మూత పెట్టుకుందాం, అప్పుడు ఉడుకుతాయి. ఫ్రైకి మూత పెట్టుకుంటే మూత పెట్టామనుకోండి, ఈ ఆవిరికి అడుగున నీరు వస్తుంది. ఆ నీరు పడింది అనుకోండి, ఆ నీరుకి దీనికి కాస్త ఉడికిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇలాగైతే ఒక డ్రై అయినట్టుగా ఉంటుంది, ఎండినట్టుగా అనిపిస్తుంది. నూనెలో కదా, నూనెలో వేయించేటప్పుడు నూనెలో ఇలా వేయించి తీసామనుకోండి ఎలా ఉంటుంది. అలా కాకుండా ఆవిరి నీరు కూడా పడింది అనుకోండి, చక్కగా మెత్తగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. పెడదాం, కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు చూస్తే. ఇప్పుడు మూత తీసి ఇది ఫ్రై అయిందా అని చూద్దాం. ఓకేనా, ఉడికిందా లేదా. ఆహా, మొగ వాసన వస్తుంది, కొత్త ఉడుకుతుంది. ఫ్రై అయినందే అనుకుంటున్నాను. అయ్యో, నూనెలో చూడండి ఎలాగ ఫ్రై అయింది. సూపర్, బాగుంది. కాకపోతే ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచుదాం అలాగా. బాగుంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం మసాలా పైన చల్లామనుకోండి, బాగుంటుంది. మసాలా ఇది ఎక్కువగా లేకుండా, తినడానికి ఏముంటుంది దాన్ని ఘాటుగా లేకుండా బాగుంటుంది అన్నమాట. మనం పకోడీల్లో కూడా మసాలాలు అవి ఇవి అన్నీ వేస్తారు. వాటికి ఆనియన్ పకోడా చేసుకుంటాం చూడండి, ఎంత తేడా ఉంటుంది. సాఫ్ట్గా బాగుంటుంది కదా. మసాలా అవన్నీ వేసిన పకోడీ కంటే అది అలాగే ఇది కూడా అన్నీ కొంచెం తక్కువగా వేసి ఇలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర చల్లాం పైన, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాం. ఓకేనా. ఓకే, మూత పెడదామా. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీర్చుద్దాం. అప్పుడు కొత్తిమీర కొంచెం చల్లేసి దించేసుకుందాం. ఎలా ఉందని చక్కగా అందరం తినేసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, వెయిట్. మూత తీసి చూద్దాం. దగ్గర పడింది చూడండి, ఉడికినట్టే. ఒక్కసారి కలయబడదాం. సైడ్ డిష్లు పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్. కానీ గ్రేవీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం రైస్లో కలుపుకొని తినొచ్చు చక్కగా. మనం ఇప్పుడు ఏమి రసం అది పెట్టుకొని అక్కర్లా. అన్నంలోనే ఇది ఎలా ఉంటుందనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే.
తాలింపు వేసుకుందామా ఇంకా. ఎస్, కొత్తిమీర కూడా వేసాం కాబట్టి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఓ 2 minutes తర్వాత చక్కగా పెట్టుకొని ఒక్కొక్క ముక్క తీసి తిందాం. ఓకే, ఆఫ్ చేస్తా. అది చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇది ఈరోజు వంట. ఎలా ఉందో చూసి చెప్తాను. తర్వాత మీరు ఇలాగే ట్రై చేసి, అంటే ఎక్కువగా మసాలాలు అవి వేసి ఫ్రై చేసుకొని చాలా ఘాటుగా చికెన్ ఫ్రై అన్నట్టుగా కాకుండా ఇది చాలా లైట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ ట్రై చేసి చూడండి, బాగుందా బాగాలేదని నాకు కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే, మీ లక్ష్మీప్రియ. నమస్తే.